అసలు అవసరం లేదు కదా! వాళ్ళ గురించి అసలు ఎందుకు ఇంత టాక్ నడుస్తోంది? ఎవరి గురించి? ఇప్పుడు ఆ 10 మంది ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. లేపోతే వాళ్ళు లేపోతే మాకు ఆహ్, నేను జెప్పానా? ప్రభుత్వం ముందుకు నేను నడవదని జెప్పానా? మా అనుకున్నప్పుడు పార్టీ ప్రతినిధి ఎవరని చెప్పారా? చెప్పలా. కానీ మరి ఆహ్వానించారు గదా! ఎప్పుడండి? వాళ్ళందరిని ఆహ్వానించి ఓకే. కానియండి రండి ఇవి మా మీ దాంట్లోకి. ఇగ ఇప్పుడు దానం ఏవండీ సీఎంలుగా ఒకటి సీఎం దానం గారిని నాగేంద్ర కలిసి గారిని మీరు కండువా కప్పి లోపలికి ఆహ్వానించింది కాదా? ఆ! దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారికి వాళ్ళ సికింద్రాబాద్ కూతురికి తీసుకెళ్ళి మీరు ఎంపీ సీట్ ఇవ్వటం తప్పు కదా? కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిస్తే గెలిచి వాళ్ళ కూతురుని కూతుర్ని తీసుకుపెట్టి మీరు కట్టేసారు. మీకేం ఆబ్జెక్షన్ నేను అండి? అబ్జెక్షన్ అనట్లా ఆ, నేననేది. అదే అంటున్నా నేనిక్కడ. మరి అబ్జెక్షన్ మాకెందుకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ? కేంద్రంలో మంత్రిగా ప్రజలకు వస్తుంది అబ్జెక్షన్ అనేది. కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి, ఆ! ఈ దేశాన్ని అమ్మకపు శాఖకు మంత్రి, సరే ఇప్పుడు సారీ కేంద్రం గురించి ఫైనాన్స్ ఎందుకులేండి. శాఖకు మంత్రి మన అంటే మాట తెలంగాణ గురించి చెప్తున్నా, మాట్లాడుకుందాం. మాట చెప్తున్నా సార్. హ్మ్. వాళ్ళ భర్త పరకాల ప్రభాకర్ గారు చాలా ఓపెన్ గా క్రిటిసైజ్ చేస్తున్నాడు. చేస్తారు ఏముంది? మరి ఆయన ఏ పార్టీ? మరి ఆయన ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిచ్చారు అంటుర్రా ప్రజలు మీతో? ఎవరంట్లా నేను చెప్పేది అదే అంటున్నా. ఇప్పుడు ప్రజలు ఏమన్నా ప్రజలకు ఒక్కటి ఆ! నేను చెప్తాను, ప్రజలకి వాళ్ళు 10 ఏళ్లుగా చూసిన రాచరిక పాలన తర్వాత ప్రజాస్వామ్య పాలన, వాళ్ళ కష్టాలు వినే పాలన, రైట్. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చే పాలన, రేషన్ కార్డు అనే 10 ఏళ్ళు ఊసు లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చే పాలన, దొడ్డు బెతుకులు తిన్న వాళ్ళకి సన్నపువ్వు ఇచ్చే పాలన, 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసిన పాలన, వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి.